చూపిస్తున్నారు తప్ప ఈ రెండు రెడ్ బుక్ రాజ్యాంగంతో. లోకేష్ నేరుగానే చెప్తున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం చూశారా రాజా అని చెప్పాను. చూస్తున్నాం రాజా, మీ పరిపాలన చూస్తున్నాం. మీ పరిపాలనలో ప్రజలకు మాన ప్రాణాలు లేకుండా ఏ విధంగా అయితే వాళ్ళకి పాపం మాన ప్రాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయో అది చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారో చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిప్పు కలగదు. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము అనుకోవడం లేదు. ఈ ప్రభుత్వం ఏదో హడావిడి చేసి మొక్కుబడిగా కేసులు పెట్టి మరలా వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో, అనేక హత్యాకుల్లో ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుంటే మొక్కుబడిగా కేసు పెట్టడం, మరీ బలవంతం చేస్తే, పోరాటం చేస్తే వాళ్ళని జైలుకి పంపించడం, వెంటనే వాళ్ళని బెయిల్ మీద విడుదల విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి లెక్కలేనితనం వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ మీద తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కక్ష రాజకీయాలను ప్రోత్సహించడం, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, శాంతి భద్రతల విషయాల్లో కానీ పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ